రేపు పంచమి రోజున రాత్రి 9 లోపు ఉప్పు డబ్బాలో ఇది వేయండి చాలు. 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇది ధనవంతుల రహస్యం. కనుక దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతులుగా మారిపోవాలంటే మర్చిపోకుండా రేపు పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. దీనిని ఉప్పు డబ్బాలో వేయటం వలన మనకున్న కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. దరిద్ర బాధలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కష్ట నష్టాల నుండి బయటకు వస్తారు. ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ దొడ్డుప్పు లేదా గల్లులుప్పు అంటే మరీ ఇష్టం. ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడం కోసం సముద్రం నుండి వచ్చిన ఈ ఉప్పును దాచే డబ్బాలో పంచమి రోజున దీనిని వేయండి. అనగా ఉప్పు డబ్బాలో దీనిని వేయండి. అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించారు గనక అమ్మవారికి సముద్రం నుండి వచ్చే గవ్వలు, శంఖాలు, గోమతి చక్రాలు ఇలా సముద్రం నుండి వచ్చే వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అంతేకాదు సముద్రపు నీటి నుండి తయారు చేసే ఉప్పన్న కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పును అందరూ కూడా ఉప్పు జాడీలో లేదా ఉప్పు డబ్బాలో వేసి వంటగదిలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఉప్పునే కూరల్లో వాడుతూ ఉంటారు. అయితే ఇలా వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో పంచమి తేదీ కలిసి వచ్చిన రోజున దీనిని వేస్తే చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపు, మీ ఇంటి వైపు అయస్కాంతం పెట్టి లాగినట్టుగా అట్రాక్ట్ అవుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ ఈ పంచమి తిథి రోజున ఉప్పు డబ్బాలో ఏం వేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ధైర్యలక్ష్మీదేవి మహత్యాన్ని తెలియజేసి పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కథలోకి వెళ్తే ధైర్యలక్ష్మి మాత ఆగ్రహ అనుగ్రహ ప్రభావాలు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ మాత ప్రభావం గురించి ఒక కథ మన పురాణాల్లో, ఇతిహాసాలలో చెప్పబడింది. పూర్వకాలంలో సుమధుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు అమిత బలశాలి, ధర్మవర్ధనుడు, శ్రీ మహాలక్ష్మీదేవి పరమ భక్తుడు. ఆ సురభుడికి అనేక రాజ్యాలు జయించి సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు. తన సామ్రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ఎప్పుడైతే మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో తనను పొగడడానికి అనేక మంది పోటాపోటీలుగా అతని చెంత చేరుతారు. అదేవిధంగా అందరూ సురధుని చుట్టూ చేరి నువ్వు ఎంత గొప్పవాడివి, అంత మంచివాడివి అని పొగుడుతూ ఉండడంతో కొన్నాళ్లకు ఆ రాజుకు అహంకారం తలకెక్కింది. సాధించిన విజయాలన్నీ కూడా తన శక్తి సామర్థ్యాల వలనే సాధ్యమయ్యాయని అనుకుని ఆ జగన్మాత కటాక్షాన్ని విస్మరించాడు రాజు. ఏ క్షణంలో అయితే అహంకారం తలకెక్కి లక్ష్మీదేవిని ఆలస్యం చేయడం మొదలుపెట్టాడో ఆ క్షణమే ఆ రాజుపై ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించి తనను వదిలి వెళ్ళిపోయింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రాజుకు ఆ విషయం కూడా తెలియటం లేదు. సురధుడు పరిపాలించే రాజ్యంలోని చిన్న సామంతరాజు ధీమంతుడు. అతడు దేవీ భక్తుడు ప్రత్యేకంగా ధైర్యలక్ష్మిని ఆహ్వానించేవాడు. సురధుడి అహంకార ధోరణి విన్న ధీమంతుడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజుల సహకారంతో 2000 సైన్యాన్ని ప్రోగు చేసి సురధుడి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. 10,000కు పైగా శరణగల సురధుడు గర్వంతో తపస్సును నడిపించాడు. తానే ధీమంతుడి సైన్యంలోని ఒక్కొక్కడు 10 మంది సురధుడి సైనికులను ఎదిరించి మట్టి కరిపించాడు. ఒక రోజులోనే సురధుడికి భారీ నష్టం వాటిల్లింది. తన సైన్యం ఎలా ఉండిపోవడం చూసిన రాజు ధైర్యం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడు. ధైర్యలక్ష్మి అనుగ్రహం లేదు కదా, ఇంకా చాలా సైన్యమే మిగిలింది. జాగ్రత్తగా ప్రయత్నం గెలవగలడు. అయినా కానీ ధైర్యం లేని కారణంగా సురధుడు యుద్ధభూమి నుండి భార్య బిడ్డలతో సహా అడవికి పారిపోయి సుమేధుడనే ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. బల పరాక్రమశాలి అయిన తన భర్త ఈ విధంగా ఎందుకు పిరికివాడిలాగా మారిపోయాడో ఆ రాజుగారి భార్యకు అర్థం కాలేదు.
ఆమె భర్తను ఎన్నో విధాలుగా అడిగి చూసింది. కానీ రాజు ఈ కారణం చెప్పలేదు. చివరికి ప్రయోజనం లేక సుమేధ రాణిగారు ఋషిని ఆశ్రయించి తన భర్త అధైర్యానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ ఋషి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని గ్రహించి ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించటం వలన ఇలా జరిగిందని చెప్పి రాజును పిలిచి 3 మాసాల పాటు నిష్టగా ప్రతినిత్యం షోడశోపచారములతో అష్టోత్తర శతనామాలతో ధైర్యలక్ష్మీదేవిని అర్చించమని చెప్పడం జరిగింది. ఋషి చెప్పినట్టుగానే సుమేధుడు భక్తి శ్రద్ధలతో ధైర్యలక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని తిరిగి పొందగలిగాడు. అడవిలోని అడవిక వీరుల సహాయంతో ఒక చిన్న సేనను సమకూర్చుకొని ధీమంతుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఒకనాటి రాత్రి ధైర్యలక్ష్మీదేవి ధీమంతుడికి కలలో కనిపించి సురధుడిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి అతడి రాజ్యం అతడికి ఇచ్చివేయవలసిందిగా ఆజ్ఞాపించింది. అదే విధానంగా సురధుడికి కూడా కలలో కనిపించి ధీమంతుడు కూడా నా భక్తుడే, మీరు ఇరువురు కూడా గొడవపడకండి, అతను ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించుమని చెప్పింది. రాజులిద్దరూ ఉదయాన్నే కలుసుకుని మాత ఆదేశాన్ని చర్చించుకున్నారు. కానీ క్షత్రియుడైన సురధుడు తన రాజ్యాన్ని దానంగా చేసుకోవడానికి ఇష్టపడక అందుకు ప్రత్యామ్నాయంగా తన ఏకైక బిడ్డ అయిన తన కూతురు లావణ్యవతిని ధీమంతుడికిచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా ప్రజల ప్రత్యర్థులైన రాజులిద్దరు కూడా ఆ తల్లి అనుగ్రహం వలన దగ్గర బంధువులై ఎవరి రాజ్యం వారు ఏరుకోసాగారు. ధైర్యలక్ష్మి కృప ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ కథ తెలియజేస్తుంది. కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ తలపెట్టిన కార్యాలు కలిసి రాక కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోయినప్పుడు ఆయా కార్యాలు నిర్విఘ్నంగా జరగడం కోసం ఆ ఇంటి ఇల్లాలు చేయవలసిన నోము ధైర్యలక్ష్మి నోముగా చెప్పబడింది. 1 ఏడాది పాటు ప్రతిరోజు శుచిగా ధైర్యలక్ష్మీదేవిని అర్చించి ప్రతిరోజు జువ్వి చెట్టుకు ప్రదక్షిణం చేయాలి. సదా మనసులో ఆ ధైర్యలక్ష్మీదేవిని ధ్యానిస్తూ తన వారు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటే ఆ మాత అనుగ్రహం తప్పకుండా లభించి సకల కార్యాలు సిద్ధి కలుగుతుంది. ధనలక్ష్మీదేవిని షోడశోపచారములతో అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. నిత్య పూజలు చేసుకునే వీరు లేనివారు ఓం ఐం శ్రీం సోహ శ్రీం హ్రీం అని ఈ బీజాక్షరాలు రోజుకు 123 మార్లు జపిస్తే ఆ మాత పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మనందరికీ తెలుసు. ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తున్నారు. సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సైతం కొట్టవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే మనం రుచి కోసం మాత్రం ఉపయోగిస్తున్నాం. కానీ లక్ష్మీ అమ్మవారు ఉప్పుతో పూజ చేయడం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించడమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవి. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళలో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్టుగా అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను ఈ చేత్తో ఎవరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయని అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు. కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూరలలో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. అలా వేయకూడదు. కూర గిన్నెలను చక్కగా వేయాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కడం కూడా అశుభమే. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుడుప్పు ఉండేలాగా చూసుకోండి. సాల్ట్ ఉండాలి, గల్లుడుప్పు కూడా ఉండాలి ఇంట్లో. ఇంకా మీరు వారానికి ఒకసారి సాల్ట్ లేదా గల్లుడుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి.
ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటలో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. ఉప్పుని ఎప్పుడు కూడా స్టీల్ లేదా రాగి పాత్రలో నిల్వ ఉంచకూడదు. ఉప్పును స్టోర్ చేసేటప్పుడు కూడా స్టీలు లేదా రాగి పాత్రలో స్టోర్ చేయకూడదు. కేవలం గాజు, ప్లాస్టిక్, మట్టి డబ్బాల్లో మాత్రమే ఉప్పును స్టోర్ చేసుకోవాలి. అయితే ఇలా మీరు ఉప్పును దాచే డబ్బాలో పంచమి తిథి ఉన్న రోజున ఇది ఒక్కటి వేస్తే చాలు 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు రాత్రి 9 లోపు చక్కగా మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేయండి. ఏమీ లేదు, ముందుగా ఒక వైట్ పేపర్ను తీసుకొని దానిలో 2 ఎండు ఖర్జూరాలను వేయండి. ఎండు ఖర్జూరాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఖర్జూరాలకు దరిద్రాన్ని తొలగించే శక్తులు ఉన్నాయి, ధనాన్ని ఆకర్షించే పవర్స్ ఉన్నాయి కనుక 2 ఎండు ఖర్జూరాలు వేయండి. తర్వాత 3 యాలక్కాయలు తీసుకొని కుడి చేతితో ఈ పేపర్లో వేయండి. యాలకులు కూడా గొప్ప శక్తిని కలిగినవి. యాలకులలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. యాలకులని పరిహారానికి వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి. ఇలా 2 ఎండు ఖర్జూరాలు, 3 యాలక్కాయలను వేసి చిన్న దాల్చిన చెక్క ముక్కలు కూడా ఈ పేపర్లో వేయండి. తర్వాత వీటన్నిటిని కూడా పొట్లంలా కట్టి ఆ పొట్లాన్ని మీరు ఉప్పు డబ్బాలో పెట్టుకోండి. పెట్టే ముందు ఒక నమస్కారం చేసుకొని మా కష్టాలు సమస్యలు పోయి ధనలాభం కరగాలి, ధనం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మేము ధనవంతుడిగా మారిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఇక ఈ పరిహారం చేశామన్న విషయం మర్చిపోండి. ఇలా ఈ పరిహారం నెలలో ఒక్కసారి ఏదో ఒక పంచమి తిథి రోజున చేసుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఇలా ఉప్పు డబ్బాలో పెట్టిన పొట్లాన్ని మాత్రం వారం రోజుల తర్వాత తీసేసి ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి. చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధన మార్గాలు పెరుగుతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజున ఉప్పు డబ్బాలో ఈ పొట్లాన్ని వేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఉప్పు డబ్బాలో ఈ విధంగా వేసి పెట్టండి. రేపు శుక్రవారం నాడు ఇలా వేస్తే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు.